సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా పాటిస్తారు. క్యాన్సర్ నివారణ మరియు అవగాహన ప్రేరణ కల్పించుటకు ప్రపంచవ్యాప్తంగా చేపట్టే ఏకీకృత కార్యక్రమం ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధానమైన రెండవ కారణం క్యాన్సర్ అని చెప్పవచ్చు. ఒక అంతర్జాతీయ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 మంది పురుషుల్లో ఒకరు మరియు 6 మంది స్త్రీలలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాగే ప్రతి 8 మంది పురుషుల్లో ఒకరు, 11 మంది స్త్రీలలో ఒకరు క్యాన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య 30 మిలియన్లకు పెరగవచ్చు అని ఒక అంచనా. మనం నివారించుకోగలిగినన్ని కొన్ని ప్రమాద కారకాలు అనగా మద్యం సేవించడం, పొగాకు వినియోగం వంటివి వలన 40% పైగా క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్యాన్సర్ కాంగ్రెస్ వాళ్ళు ఈ అబ్జర్వేషన్ చేస్తాం వరల్డ్ క్యాన్సర్ డే అనేది. క్యాన్సర్ ఎందుకంటే ప్రపంచంలో మనిషి మరణానికి రెండవ కారణం. అలాగే 40% క్యాన్సర్స్ మనకు పూర్తిగా క్యాన్సర్ మనం కాపాడుకోవచ్చు. 70% క్యాన్సర్స్ని తొలి దశలో పూర్తిగా మనం కాపాడుకోవచ్చు. దీనికి సంబంధించిన అవగాహన ప్రజల్లో కల్పించడానికి, కమ్యూనిటీస్లో కల్పించడానికి గవర్నమెంట్కి కూడా వాళ్ళు ఏం చేయాలనేది తెలియజేయడం కోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తాము. ఎందుకంటే మనిషి 40% అనే క్యాన్సర్ మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు దూరంగా ఉండడం వల్ల, ఆల్కహాల్ సేవించకుండా ఎక్సర్సైజ్ చేసి మన బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల, అలాగే క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, లివర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, ఇలాంటి వ్యాక్సిన్స్ తీసుకొని క్యాన్సర్ నుండి పూర్తిగా మనం కాపాడుకోవచ్చు 40%. అలాగే తొలి దశలలో స్క్రీనింగ్ టెస్టుల ద్వారా క్యాన్సర్ మనం గుర్తిస్తే 70-80% క్యాన్సర్స్ కూడా చాలా చిన్న ట్రీట్మెంట్తో, తక్కువ ఖర్చుతో, తక్కువ కష్టంతో మనం వీటిని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఇలాంటి ఫెసిలిటీస్ అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల, ఎక్కువ మంది పేషెంట్స్ అవగాహన లేకపోవడం వల్ల అడ్వాన్స్ స్టేజెస్లో డయాగ్నోస్ అయ్యి చనిపోతున్నారనమాట. ఈ అవగాహన కలిగించడం కోసం ఇక్కడ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం, శ్రేయర్ క్యాన్సర్ ఫౌండేషన్, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ విమెన్ ఆర్గనైజేషన్, యంగ్ ఇండియన్స్, ఏజ్ కేర్ ఫౌండేషన్, గీతమ్స్ డెంటల్ కాలేజ్, అనిట్స్ నీరుకొండ మెడికల్ కాలేజ్, అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్, రోటరీ క్లబ్స్, మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్జిఓస్, అలాగే వేరియస్ నర్సింగ్ స్కూల్స్, స్టేటస్ అసోసియేషన్, ఫ్లైట్ అటెండర్ అసోసియేషన్ ఈ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ఈవెంట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇది మీడియా ద్వారా ప్రజలకు, ఎక్కువ మందికి ఎందుకు క్యాన్సర్ గురించి ఎంత అవగాహన ఎందుకు అవసరం అనేది తెలుసుకొని వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది తెలియజేస్తే ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్. మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిన 2000 మంది కాకుండా చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళలో కొంతమందికైనా ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ ఈవెంట్ అండ్ కవరింగ్ దిస్ ఈవెంట్. మీ అందరికీ కూడా, మీ ఇళ్లలో ఎవరికైనా కూడా అలాంటి అలవాట్లు ఉన్నాం పూర్తిగా మానేసేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్లో కూడా అలాంటి అలవాట్లు ఉంటే దూరంగా ఉండమని చెప్పండి, ఆరోగ్యంగా ఉండమని చెప్పండి. సో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈవెంట్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.